హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తిక్. బోరుగడ్డ అనిల్ కుమార్ చుట్టూ మళ్ళా సోషల్ మీడియాలో చర్చ స్టార్ట్ అయింది. ఇవాళ బోరుగడ్డ అనిల్ కుమార్ కోర్టు ముందు లొంగిపోతున్నాడా లేదా? ఎందుకంటే అతనికి ఇచ్చిన మధ్యంతర బెయిల్ నేటితో ముగిపోతా ఉంది. ఇవాళ సాయంత్రం లోపు కోర్టు ముందు అతను సరెండర్ కావాలి, మళ్ళా రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళాలి. మరి వెళుతున్నాడా లేదా అనేటువంటి చర్చ మళ్ళా స్టార్ట్ అయింది. ఇప్పటికే సోషల్ మీడియాలో నడుస్తున్న కథనం మీకు తెలుసు. ఇప్పుడు మధ్యంతర బెయిల్ని ఎక్స్టెండ్ చేసుకునే క్రమంలో ఒక ఫేక్ సర్టిఫికేట్ని, ఫేక్ సమాచారాన్ని కోర్టు ముందు ఉంచి అతను మధ్యంతర బెయిల్ ఎక్స్టెండ్ చేసుకున్నాడనే ప్రచారం బలంగా నడుస్తూ ఉంది. కాకపోతే దీన్ని బోరుగడ్డ అనిల్ కుమార్ తన సెల్ఫీ వీడియో ద్వారా ఖండించాడు. మా అమ్మకి నిజంగానే ఆరోగ్యం బాగాలేదు, నా మీద కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతా ఉంది, నాకు ప్రాణహాని ఉంది, జైల్లో చంపే ప్రమాదం ఉంది, నారా లోకేష్ నుంచి, పవన్ కళ్యాణ్ నుంచి, చంద్రబాబు నుంచి నాకు ప్రాణహాని ఉందని చెప్పే ప్రయత్నం బోరుగడ్డ అనిల్ కుమార్ చేశాడు. అయితే సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చ ఏంటి? నిజానికి గత 2024 అక్టోబర్లో బోరుగడ్డ అనిల్ కుమార్ అరెస్ట్ అయిన తర్వాత రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళాడు. రిమాండ్ ఖైదీగా నిందితుడిగా ఉన్న వ్యక్తి కొన్ని ఫోన్ కాల్ ద్వారా తన కుటుంబ సభ్యులతోటి, మిత్రులతోటి అడపాదడపా జైలు నిబంధనల మేరకు, పోలీస్ పర్మిషన్ మేరకు మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. ఆ మేరకు వైసీపీ నాయకులతో ఫోన్ ద్వారా టచ్లోకి వెళ్ళారు. వైసీపీ నాయకులు కూడా అడపాదడపా జైలు నిబంధనల మేరకు ములాఖత్ అయ్యారు. ములాఖత్ అయిన సమయంలో కానీ, ఫోన్ కాల్స్లో కానీ బోరుగడ్డ అనిల్ కుమార్కి వైసీపీ నాయకులు ఇచ్చిన సలహా ఏంటంటే, నీకు కానీ నీ కుటుంబ సభ్యులకు కానీ ఆరోగ్యం బాగలేదు అంటే కనుక మధ్యంతర బెయిల్ అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. మీ అమ్మకి ఆరోగ్యం బాగలేదని చెప్పి మధ్యంతర బెయిల్ అప్లై చేసుకో అని చెప్పేసి అన్నారు. ఆ మేరకు బోరుగడ్డ అనిల్ కుమార్ వైసీపీ నాయకుల సలహా మేరకు మధ్యంతర బెయిల్ మా అమ్మకి ఆరోగ్యం బాగాలేదని అప్లై చేసుకున్నాడు. దీన్ని నమ్మినటువంటి కోర్టు మొట్టమొదటిగా ఇచ్చింది. దాని తర్వాత కాలంలో ఫిబ్రవరి 28వ తారీఖు సాయంత్రం 5 గంటలకు మళ్ళీ తిరిగి లొంగిపోవాలని చెప్పింది. నిజంగానే ఫిబ్రవరి 14వ తారీఖు అప్లై చేసుకుంటే ఫిబ్రవరి 15వ తారీఖు వచ్చింది. ఫిబ్రవరి 15 నుంచి 28 వరకు అతనికి మధ్యంతర బెయిల్ ఉంది. 28వ తారీఖు సాయంత్రం 5 గంటలకి అతను మళ్ళీ తిరిగి లొంగిపోయాడు. సాయంత్రం 5 గంటల లోపు లొంగిపోయాడు. లొంగిపోయిన తర్వాత వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటంటే, మళ్ళా తిరిగి మాకున్న మధ్యంతర బెయిల్ ఎక్స్టెండ్ చేయాలి, మా అమ్మ ఆరోగ్యం మరింత క్షీణించింది, నేను గుంటూరు లలిత హాస్పిటల్లో చూపించాను, అక్కడ డాక్టర్ రాఘవ్ శర్మ గారని ప్రముఖ కార్డియాలజిస్ట్ చెన్నై అపోలోకి రిఫర్ చేశారు అని చెప్పి అప్లై చేసుకున్నాడు. అతనికి మధ్యంతర బెయిల్ ఎక్స్టెండ్ అయింది మార్చి 11 వరకు. అయితే ఇతనిచ్చిన సర్టిఫికేట్ ఫేకా, ఇతనిచ్చిన సమాచారం నిజమా కాదా చెక్ చేసుకోమని చెప్పేసి పీపీని కోర్టు ఆదేశించింది. అది చెక్ చేసుకోవడానికి అనంతపురం జిల్లా పోలీసులు, గుంటూరు జిల్లా పోలీసులు ప్రయత్నం చేయగా ఇదంతా ఒక తప్పుడు సమాచారం. అతను వాళ్ళ అమ్మని లలిత హాస్పిటల్లో అడ్మిటే చేయించలేదు, అక్కడ డాక్టర్ రాఘవ్ శర్మ గారు ఎలాంటి రెఫరెన్సు చెన్నై అపోలోకి చేయలేదు, అది తప్పుడు పత్రం, సైన్ కూడా రాఘవ్ శర్మ గారిది ఫోర్జరీ చేశారు అనేటువంటిది ఇప్పటికీ బయట జరుగుతున్నటువంటి ప్రచారం. ఇది పోలీసులు చెప్తున్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. ఇప్పుడు దీని మీద పోలీసులు కొత్తగా కేసులు నమోదు చేయబోతున్నారు. ఫోర్జరీ కేసు, చీటింగ్ కేసు, కోర్టును తప్పుదోవ పట్టించిన దాని కింద కేసు నమోదు చేయబోతా ఉన్నారు. కోర్టులో దీన్ని ఇప్పటికే సబ్మిట్ చేయడానికి పోలీసులు రెడీ అవుతున్నారు. ఇవాళ సాయంత్రం బోరుగడ్డ అనిల్ కుమార్ లొంగిపోతాడా లేదా అన్న దాన్ని బట్టి కోర్టులో పోలీసులు పిటిషన్ వేయబోతా ఉన్నారు. కోర్టు ఆదేశాల మేరకు కేసును నమోదు చేసే పరిస్థితి కనపడతా ఉంది. ఈ కేసులు కనుక నమోదైతే ఖచ్చితంగా బోరుగడ్డ అనిల్ కుమార్ మరింత చిక్కుల్లో పడ్డవాళ్ళు అవుతారు. ఇప్పటికే పోలీసులు చెన్నై అపోలోకి వెళ్ళి నిజంగా ఇక్కడికి వాళ్ళ అమ్మను పట్టుకొని బోరుగడ్డ అనిల్ కుమార్ వచ్చాడా లేదు చెక్ చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు అక్కడెక్కడ సీసీ కెమెరాల్లో బోరుగడ్డ అనిల్ కుమార్ కనపడలేదంట ఒకటి. తర్వాత అసలు నిజంగా చెన్నైలో ఉన్నాడా లేదా చెక్ చేసినప్పుడు అసలు బోరుగడ్డ అనిల్ కుమార్ చెన్నైలో లేడు, హైదరాబాద్లో గడుపుతున్నాడు అనే సమాచారం పోలీసులు కొంత కనిపెట్టడం. రెండోది మధ్యంతర బెయిల్లో వచ్చిన వ్యక్తి పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అటు ఇటు తిరగటం ఏంటి అనేటువంటిది. ఇవన్నీ కాకుండా ఒక ఫోర్జరీ సైను, ఒక తప్పుడు సర్టిఫికేటు, కోర్టును తప్పుదోవ పట్టించడం, ఇలాంటి అనేక అంశాన్ని కోర్టు ముందు పోలీసులు నివేదించడానికి సిద్ధమైనట్టు తెలుస్తూ ఉంది. ఇవి కనుక నివేదించబడితే కాకపోతే ఇవన్నీ పిటిషన్ వేయడానికి ఈ సాయంత్రం బోరుగడ్డ అనిల్ కుమార్ తిరిగి లొంగిపోతాడా అన్న దాన్ని బట్టి చూద్దాము. లొంగిపోకపోతే మాత్రం అది కూడా పెద్ద కేసు అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకు తెలుస్తున్న సమాచారం ఏంటంటే, విజయవాడ పట్టాభిపురం పోలీసులు మరొక కేసు విషయంలో కూడా బోరుగడ్డ అనిల్ కుమార్ అదుపులో తీసుకోవడానికి కోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతా ఉన్నారు. ఒకవేళ ఇవాళ బోరుగడ్డ అనిల్ కుమార్ కనుక కోర్టులో లొంగిపోతే మరొక కేసులో, ఇప్పుడు అనంతపురం జిల్లా సంబంధించినటువంటి కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు. అదే కేసు వివిధ పోలీస్ స్టేషన్లో బోరుగడ్డ అనిల్ కుమార్ మీద ఉన్నాయి కాబట్టి విజయవాడ పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో బోరుగడ్డ అనిల్ కుమార్ మీద దందా చేసినటువంటి కేసులు కొన్ని నమోదై ఉన్నాయి. ఆ కేసుల్లో అదుపులోకి తీసుకోబోతున్నారు అనేటువంటిది కూడా మనకున్న సమాచారం. కానీ ఏదైనా బోరుగడ్డ అనిల్ కుమార్ చిక్కుల్లో పడబోతా ఉన్నాడు. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ చెప్పింది అబద్ధం అని కనుక కోర్టులో పోలీసులు ప్రూవ్ చేయగలిగితే ఖచ్చితంగా బోరుగడ్డ అనిల్ కుమార్ రాబోయే కాలంలో
మధ్యంతర బెయిల్ కానీ నార్మల్ బెయిల్ పొందడానికి కూడా అవకాశాన్ని కోల్పోయినోడు అవుతాడు, కొత్త కేసులు పెట్టించుకున్నాడు అవుతాడు. ఇది కంటెంట్ ఆఫ్ కోర్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎక్కువ కాలం జైల్లో గడిపే పరిస్థితే ఉంటుంది. ఖచ్చితంగా ఇబ్బందులు కొని తెచ్చుకున్నాడు అవుతాడు. ఇప్పటికే గత కొన్ని నెలలుగా జైల్లో గడుపుతున్నటువంటి బోరుగడ్డ అనిల్ కుమార్ ప్రస్తుతం మధ్యంతర బెయిల్లో బయట తిరుగుతున్న బోరుగడ్డ అనిల్ కుమార్ ఈ అవకాశాన్ని కోల్పోయినోడు అవుతాడు. రాబోయే కాలంలో దాదాపు ఇంకా కొన్ని నెలల పాటు జైల్లోనే గడిపే పరిస్థితిలోకి బోరుగడ్డ అనిల్ కుమార్ వెళతాడు. ఇప్పటికే గతంలో కోర్టు కామెంట్ చూసాం బోరుగడ్డ అనిల్ కుమార్ పట్ల. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ఇంకొన్నాళ్ళు జైల్లో ఉంటే తప్పే ఉంది, జైల్లో ఉంచాల్సిందే, ఇతను బెయిల్ ఇవ్వడానికి వీలు లేదని చెప్పినటువంటి కామెంట్స్ మనం చూసాం. నిజానికి ఇప్పుడు కోర్టునే తప్పుదో పట్టించాడనేది కనుక కోర్టు నమ్మితే ఇది మరింతగా బోరుగడ్డ అనిల్ కుమార్కి ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది. ఇంకొన్ని నెలలొద్దు, అది సంవత్సరాలేదో చెప్పలేం. కానీ ఇదివే ఇప్పటికే కేసుల మీద కేసులు నమోదవటం ఒకటి, ఇక కోర్టును తప్పుదో పట్టించారనే కేసు రెండవది. అంటే ఆల్రెడీ ఉన్నటువంటి క్రిమినల్ కేసులు సరిపోక ఈ కొత్త కేసులు. ఏది ఏమైనా బోరుగడ్డ అనిల్ కుమార్ అతను జైలు జీవితాన్ని ఇంకొన్ని నెలలో సంవత్సరాలు తప్పనిసరిగా అనుభవించిన పరిస్థితుల్లో తన చర్యల ద్వారా వైసీపీ నాయకుల సలహాల ద్వారా పడ్డాడు అనేటువంటిది క్లియర్గా తెలుస్తుంది. అయితే బోరుగడ్డ అనిల్ కుమార్ నాకు కనుక తనకి ఈ సలహా ఎవరిచ్చారు, ఎవరు ఇలా చేయమన్నారు, ఎందుకు ఇలా చేయమన్నారు, బోరుగడ్డ అనిల్ కుమార్ మధ్యంతర బెయిల్ అసలు అమ్మ ఆరోగ్యం కోసం పొందాడా, లేదన్నా వేరే కారణాలు ఉన్నాయా, లేదు ఈ సలహాల వెనకాల, ఈ చర్యల వెనకాల, బయటికి రావటం వెనకాల ఏదైనా కుట్ర దాగి ఉందా, ఈ విషయాలన్నీ కనుక బయటకు వస్తే ఈ స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్కి వెనకాల ఉన్నది ఎవరో కూడా తెలిస్తే, ఆ సజ్జన రామకృష్ణారెడ్డి గారు ఇంకొకళ్ళ అనే విషయాలు తెలిస్తే వాళ్ళు కూడా తీవ్రంగా ఇరుకపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక తప్పు చేయటం, తప్పు చేసిన వాడి పని అయితే ఆ తప్పు చేపించడం వల్ల తప్పు అవుతుంది. ఖచ్చితంగా తప్పు చేయటం బోరుగడ్డ అనిల్ కుమార్ చేశాడు కాబట్టి అతని మీద కేసులు అవుతాయి. చేపించిన వాళ్ళు ఎవరో తెలిస్తే వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మరి చూడాలి దీని వెనకాల ఉన్న కథ, సీన్ ప్లే, దర్శకత్వం ఎవరు అనేటువంటిది. ఆ డైరెక్టర్ మీద కేసులు నమోదు కావడానికి పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు, డైరెక్టర్ని కనిపెట్టే పనిలో ఉన్నారు. బోరుగడ్డ అనిల్ కుమార్ కనుక ఇలా కోర్టులో కనుక లొంగిపోతే అతను మరొకసారి కస్టడీగా తీసుకొని ఇదంతా ఎందుకు చేయాల్సి వచ్చింది అనేటువంటి విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేసే అవకాశం కనపడుతూ ఉంది. చూద్దాం ఏం జరగబోతుంది. బోరుగడ్డ అనిల్ కుమార్ మరింత చిక్కుల్లో పడే అవకాశం ఉందా లేదా అనేటువంటి చూద్దాం.